భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. జూన్ 15 సరిగ్గా ఈ తేదీన అంతరిక్షంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. నవగ్రహాలకు అధిపతి ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానుడు తన స్థానాన్ని మార్చబోతున్నాడు. ఇప్పటి వరకు వృషభ రాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15న బుధుడి స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనినే జ్యోతిష్య పరిభాషలో మిథున సంక్రాంతి పుణ్యకాలం అంటారు. కానీ ఇది కేవలం ఒక మామూలు రాశి మార్పు మాత్రమే కాదు. రాబోయే 30 రోజుల పాటు యావత్ ప్రపంచాన్ని, ముఖ్యంగా కొన్ని రాశుల వారి జాతకాలను ఈ మార్పు తలకిందులు చేయబోతోంది. అవును, మీరు విన్నది నిజం. కొన్ని రాశుల వారికి అప్పటి వరకు ఉన్న దరిద్రం వదిలిపోయి కుబేర యోగం పట్టబోతుంటే, మరికొన్ని రాశుల వారు ఊహించని కష్టాల్లోకి, అప్పుల ఊబిలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. అసలు ఈ జూన్ 15 పుణ్యకాలం రోజున ఏం చేయాలి? ఏ రాశుల జాతకం మారబోతోంది? కనుక ప్రతి ఒక్క రాశి గురించి ఎవరూ చెప్పని నిజాలను, పరిహారాలను క్లియర్ కట్గా తెలుసుకుందాం. కనుక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. ముందుగా ఈ మిథున సంక్రాంతి వల్ల బంగారు కాలం ప్రారంభం కాబోతున్న ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం. సూర్యుడి అనుగ్రహంతో ఈ రాశుల వారికి తిరుగుండదు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సూర్యుడు తృతీయ స్థానంలోకి వస్తున్నాడు. మీ పరాక్రమం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి జూన్ 15 తర్వాత గుడ్ న్యూస్ వింటారు. కోర్టు కేసులు మీకే అనుకూలంగా మారుతాయి. అలాగే సింహరాశి. సూర్యుడు మీ రాశ్యాధిపతి. ఆయన లాభస్థానంలోకి రావడం అంటే మీకు ఇక పట్టిందల్లా బంగారమే. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్టలు స్కై రాకెట్లా దూసుకుపోతాయి. ఇక కన్యారాశి. మీ దశ తిరగబోతోంది. సూర్యుడు మీ దశమ స్థానంలో దిగ్బలాన్ని పొందుతున్నాడు. నిరుద్యోగులకు కోరుకున్న నౌకరీ దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇది సువర్ణావకాశం. అలాగే ధనుస్సు రాశి. మీ సప్తమ స్థానంలో సూర్యుడు వస్తున్నాడు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి మళ్లీ ప్రేమ చిగురుస్తుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే రాశుల వారు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి. సూర్యుడి గోచారం మీ రాశులకు అనుకూలంగా లేదు. నిర్లక్ష్యం వహిస్తే భారీ నష్టాలు తప్పవు. అందులో మొదటిది వృషభ రాశి. సూర్యుడు మీ రాశి నుండి ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల వాణి దోషం ఏర్పడుతుంది. మీ మాట తీరు వల్ల మీ ఇంట్లోనే గొడవలవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఎవరికీ అప్పులు ఇవ్వకండి, తిరిగి రావు. అలాగే మిథున రాశి. సూర్యుడు మీ సొంత రాశిలోనే ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మానసిక ఒత్తిడి, విపరీతమైన కోపం పెరుగుతాయి. అహంకారం వల్ల మంచి స్నేహితులను దూరం చేసుకుంటారు. తలనొప్పి, కంటి సమస్యలు బాధించవచ్చు. ఇక వృశ్చిక రాశి. సూర్యుడు మీ రాశికి అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. ఇది కాస్త ప్రమాదకరమైన సమయం. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. డాక్టర్ ఖర్చులు పెరుగుతాయి. అలాగే మకర రాశి. మీకు షష్టమ స్థానంలో సూర్యుడు ఉన్నప్పటికీ శత్రువుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆఫీసులో మీ వెనుక గోతులు తవ్వేవారు ఎక్కువ అవుతారు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఇక మిగిలిన రాశుల విషయానికి వస్తే వీరికి ఫలితాలు అటు ఇటుగా మిశ్రమంగా ఉంటాయి. అవి కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి. మీకు వ్యయస్థానంలో సూర్యుడు ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలకు రూట్ క్లియర్ అవుతుంది. కానీ అనారోగ్యం వల్ల హాస్పిటల్ ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే తులారాశి. 9వ ఇంట సూర్యుడు భాగ్యాన్ని ఇస్తాడు, కానీ తండ్రితో లేదా పై అధికారులతో చిన్నపాటి విభేదాలు వచ్చేలా చేస్తాడు. ఓపిక పట్టడం అవసరం. ఇక కుంభరాశి. పంచమ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల పిల్లల చదువుల విషయంలో కాస్త ఆందోళన ఉంటుంది. అయితే లాటరీలు, షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. అలాగే మీనరాశి. 4వ ఇంట సూర్యుడి వల్ల స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఇల్లు లేదా వాహనం మారే సూచనలు ఉన్నాయి. కానీ తల్లిగారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అయితే గ్రహాల గమనాన్ని మనం మార్చలేం, కానీ మన శాస్త్రాల్లో చెప్పిన పరిహారాల ద్వారా వాటి దుష్ప్రభావాలను ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. జూన్ 15 మిథున సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ చేయాల్సిన మహా పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సూర్య అర్ఘ్యం. జూన్ 15 ఉదయాన్నే నిద్రలేచి స్నానం ముగించి రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో కొంచెం ఎర్రచందనం, అక్షతలు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఆ రోజు కనీసం 21 సార్లు ఓం సూర్యాయ నమః లేదా గాయత్రి మంత్రం జపించండి. ఇంకా చెప్పాలంటే మిథున సంక్రాంతి పుణ్యకాలంలో దానానికి అనంతమైన పుణ్యఫలం ఉంటుంది. వీలైతే గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు లేదా రాగి పాత్రలను బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ దానం చేయండి.
దీనివల్ల జాతకంలో ఉన్న సూర్య దోషాలన్నీ పటాపంచలైపోతాయి. కనుక సూర్యుడి మిథున రాశి ప్రవేశం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో తెలుసుకున్నారుగా. అయితే గ్రహాలు అనుకూలంగా లేనివారు అస్సలు భయపడకండి, సూర్యారాధన చేయండి, అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం అస్సలు మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.